రిమాండ్ ఖైదీ వేరు, రియల్ ఖైదీ వేరు. ఒక కేసులో ఒక అభియోగం ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, అనుమానం మీదన విచారణ చేస్తారు. అప్పటిదాకా అతను రిమాండ్లో ఉంటాడు. ఆ టైంలో బెయిల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత అతను నేరం చేశాడని నిర్ధారిస్తే ఛార్జ్ షీట్ వేస్తారు. అప్పుడు బెయిల్ మీద కంటిన్యూ కావచ్చు. శిక్ష వేసిన రోజున కోర్టు శిక్షిస్తే ఛార్జ్ షీట్ ఆధారంగా అప్పుడు నేరస్తుడు అవుతాడు. అప్పుడు రియల్ ఖైదీ అవుతాడు. అలాంటి శిక్ష పడినటువంటి ఖైదీలకి స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం రేపు జూన్ 2వ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు 200 మందిని విడిచిపెట్టబోతోంది, శిక్ష పడిన ఖైదీల్ని. ఇదే సందర్భంలో ఇప్పుడు ముస్లింలకు సంబంధించిన పండగ కాబట్టి ఈద్ అల్ అదా సందర్భంగా 956 మంది ఖైదీల్ని అబుదాబి విడిచిపెడుతోంది. షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ సహ్యాన్ దేశవ్యాప్తంగా జైళ్లలో శిక్ష పడినటువంటి వాళ్ళకి వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వందలాది కుటుంబాలకి ఆ విధంగా ఊరటనిస్తున్నారు.